ప్యాకేజీ మాకు బ్రహ్మాండం, మళ్ళీ హరికథ చిన్న చిన్న పెట్ట కథలు, కోడలు మగపిల్లాన్ని కంటానంటే అత్త వద్దంటదా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన మీరు ఈ రోజున ప్రజలు ఏమంటున్నారు? చిన్నపిల్లల్ని పిలిస్తే యూటర్న్ బాబు అంటున్నారు మిమ్మల్ని. ప్రతి విషయంలో మీరు యూటర్న్ తీసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఇప్పుడు 2004కు ముందు మీరు అద్భుతంగా ఇది వర్క్ సీఎం బ్రహ్మాండంగా చేసిన చంద్రబాబు గారు బ్రహ్మాండంగా పరిపాలించారంటే మరి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారు? తిరిగి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకు వచ్చారు? ఇది ఎవడు సొంతం కాదండి సీటు, సైకిల్. ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు మొత్తం సమాజం మారుద్ది, సొసైటీ మారుద్ది, అన్ని పరిస్థితులు మారుతాయి. ఈరోజు సంక్షేమ ఫలాలు పేదవాడికి అందట్లేదు. మీరు కావలసిన ఇసుక మాఫియా కానీ దోపిడీలు ఎక్కడెక్కడ ఉంటే ఆఖరికి తుఫాన్ ఏదో వచ్చిందని చెప్పి నేను మొన్న ఢిల్లీ వెళ్తే అక్కడ ఏంటి సార్ ఇది అని చెప్పి హిందీలో అడిగి నవ్వుకుంటున్నారు అనమాట. వాళ్ళు సముద్రాన్ని ఆపేస్తాడంట ఆయన ఇలా చేపెట్టి. మరి అలాంటి సముద్రాలు ఆపేసినప్పుడు ఇక్కడ ఉదు తుఫాను కూడా అలాంటి ఆపేయాలి, అలాంటి ఆపేయాలి. మళ్ళీ ప్రకృతిని కూడా ఆపేసేంత శక్తి మరి ఈ దగ్గర ఉందంటే మరి ఎలక్షన్లో ఎందుకంటే భయపడటం? ఇప్పుడు మీరు ఒకటే అంటున్నారు 40 years ఇండస్ట్రీ అని మీరు అంటున్నారు, మేము 30 years ఇండస్ట్రీ. మరి మా మేనరిజం కూడా మీరు పట్టుకుపోయి ఏం చేద్దాం అనుకున్నారు? ఇప్పుడు మమ్మల్ని కూడా దోచుకుంటారు ఈ రకంగా. మరి ఈ రాష్ట్రంలో మీరు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంటే 47 ఏళ్ళు వచ్చినాయి మా నాయకుడిని చూసి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు?